వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ముఖ్యంగా ఈ విషయ మీడియాతో మాట్లాడుతామంటే ఉమాపతి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు. సంతోషమే. ఆయన ఏమి ఇచ్చినారంటే మీరు విరూపాక్షకి ఎందుకు సపోర్ట్ చేస్తామని చెప్పే విషయంలో మాట్లాడడం జరిగింది. పార్టీ ఆదేశానుసారంగా మేము పోవాల్సి వస్తుంది, మాట్లాడేయాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది తప్ప ఉమాపతి నాయుడు దాని గురించి మీరు మాకు ప్రశ్నించరాదు. మీరు అది మీది ఏదైనా ఉన్నా మీరు మీ పార్టీ పరంగా ఏదైనా చేసుకోవచ్చు, మా పార్టీ పరంగా మేము ఏదైనా కానీ తప్పు ఒప్పు అనేది కూడా ఆలోచన చేసే పోతాం. మేము ఏం జరిగిందనేది కూడా తెలుసు కాబట్టి మేము ఈరోజు అక్కడికి పోయినా మాట్లాడగలిగినామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా మీరు కూడా ఆలోచించి మాట్లాడేది మీరు కూడా తెలుసుకోవాలా. మీరు ఆదేశించరాదు మాకు. ఎందుకంటే మీరు ఎందుకు పోయినారనే మాట మాట్లాడరాదు. పార్టీ ఏదైతే ఆదేశాలు ఇస్తామో దాని ప్రకారంగా పోతామని కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీకు మీడియా పంపిస్తాను చూడండి. చీర చించింది ఎస్సీ మా ఇంటికి పోయినారు, చీర చించిందని చెప్పినారు కదా. చీర భర్తే చించి దాన్ని వీళ్ళే చించినట్లుగా చెప్పడం జరిగిన పరిస్థితి కూడా చూపిస్తాను, మీడియా పంపిస్తాను. మీకు ఏదున్నా నేను ఓటమైందాక నాకేం బాధలే. ఆదోని ప్రజలకు అవమానం అంతే, నాకలే. అది నేనే బాధపడ్డాంలే. ఆదోని ప్రజలకు అవమానం. ఎందుకంటే మనము డెవలప్మెంట్ చేశాము, అన్ని విధాలుగా ప్రజల్లో ఉన్నాము, ఏ రకంగా కూడా మనము అన్ని ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామని చెప్పేసి కూడా నాకు గర్వంగా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా ఇప్పుడుండే పరిస్థితుల్లో మీరు కూడా మొన్న లోకేష్ గారు వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటే మీరేం స్టేట్మెంట్లు ఇవ్వడం లేదని చెప్పే విషయంలో మిమ్మల్ని నిలదీసినట్లు చెప్పడం జరిగింది. సరే, ఆయన కూడా చెప్పే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఒక పార్టీ నా ప్రభుత్వ పరంగా ఉన్న మీరు స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పేసి చెప్పిన విషయంలో మీరు కూడా స్పందించడం చాలా బాగుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు అన్నారు చూడండి, 400 కిలోమీటర్ల నుంచి వచ్చి మీరు ఓడిపోవడానికి ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఆలోచించుకోమని చెప్తారు. నేను దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి ఏం లే. మీరు అవమానపడతారు, మీకు అవమానం అది. ఎందుకంటే మీరు 400 కిలోమీటర్ల నుంచి వచ్చి తెచ్చుకొని గెలిపించినప్పుడు మీకు అవమానం అది. ఎందుకంటే మీకు సీటు తెచ్చుకోలేకపోయినా అంటే మీకు అవమానం అది. మీరు మాట్లాడితే అది మీకే వస్తుంది, అది వర్తిస్తుంది. మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ నా అయితే బీజేపీ నాయకులు లేరు. ఎవరు ఆదోన్లో బీజేపీ నాయకులు లేరా? లేకపోతే మిగతా పార్టీ వాళ్ళు మీరు లేరా? మళ్ళీ బీజేపీకి ఈ లోకల్లో సపోర్ట్ చేసి మీరు ఇప్పించచ్చు కదా. మీరు ఎందుకు ఇప్పలేకపోయినారు? ఎక్కడి నుంచో 400 కిలోమీటర్ల నుంచి వచ్చి బీజేపీ సీట్ తెచ్చుకోవడానికి మీరు సపోర్ట్ చేసినారే. మనమేం ఆదోని ప్రజలు కూడా ఆలోచించుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినారు కదా. మళ్ళీ ఏ విధంగా ఈరోజు పరిపాలన జరుగుతూ ఉందని కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదున్నా కూడా మా బాధ్యతాయుతంగా మా పార్టీ పరంగా మేము చేయాల్సి వస్తుంది. ఏమన్నా డిఎస్సి ఉంది, డిఎస్సి కూడా ఆ రోజు అన్యాయం జరిగిన పరిస్థితి వాస్తవమే. దాన్ని మా పార్టీ అధికార పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఆ విషయాలు మీరు కూడా గమనించుకోవాలి. ఒక పార్టీని ఎప్పుడు కూడా మీరు మీ పార్టీ కాదు కాబట్టి మీరు ప్రశ్నించరాదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏదన్నా ఆలోచించుకొని నేను కాదు మాట్లాడాల్సి ఉండేది. భవిష్యత్తులో మీకు కూడా భవిష్యత్తు ఉండాలని చెప్పేసి నేను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నేనేం అన్నీ చూసినాను, అయిపోయింది. నాకేమి భగవంతుడు ఉండాలి, ప్రజలు ఉండాలని చెప్పేసి ముందుకు పోతూ ఉన్నాము. అయినా డిఎస్సి విషయంలో మాట్లాడాలంటే కోర్టు ఏమి తిరస్కరించలే, జోక్యం చేసుకోమని చెప్పింది అంతే. అది ఆ విషయం ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా కోర్టులో కొట్టేయలే. అది మేము జోక్యం చేసుకోలేమని చెప్పిన విషయం మాత్రం వాస్తవమే, కానీ తిరస్కరించింది అనే మాట కాదు. అది మేము జోక్ చేసుకోలేమని చెప్పి ఇంకా ఈ కోర్టు కాకపోతే సుప్రీంకోర్టు ఉంటుంది. ఆ విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. అదే డిఎస్సి మీరు తెచ్చిండొచ్చు కాదనిలే. ఒకవేళ మీ నాయకుడు తీసుకొని వచ్చినా అనుకుందాంలే, తప్పేముంది. న్యాయపరంగా మెరిట్ స్టూడెంట్లకు రావాలి కదా. ప్యాకార్డుకు కూడా స్పోర్ట్స్ కింద పెట్టేసి ఉద్యోగాలు ఇస్తే మరి ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ స్పోర్ట్స్ కోటా ఇచ్చిన వాళ్ళంతా కూడా ఎగ్జామ్ రాసినారా? అది ఆలోచన చేసుకోండి ముందు.
వాళ్ళు ఎగ్జామ్ రాకపోయినా స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినారంటే ఇంతకింటే దాటం ఏమో ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆలోచన చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు జీవో ఒకటి 440 జీవో క్యాన్సిల్ చేసి 56 జీవో తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు డిఎస్సి రాసిన వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా టెట్ రాసి పాస్ కావాలని చెప్పేసి ఇప్పుడు చెప్తా ఉండడం వాస్తవం కాదా? ఇవన్నీ ఆలోచన చేసుకోండి. మీది ఏదున్నా కూడా మంచిదే, మాట్లాడే దాంట్లో తప్పులే. ఎందుకంటే మీరు కూడా నోరు తెలవాల్సి ఉండే తప్పులే. ఏంటంటే ఏదున్నా కూడా మేము ఏదున్నా నీతి న్యాయంగా ధర్మంగా ఆలోచన చేసి కూడా పోతా ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాము. మేము ఇంట్లో కూర్చున్నా 11 సీట్లు వచ్చినా కూడా ఏపత్తు కూడా మేము మా పోరాటాలు లాగలేదు. ఎందుకంటే ఏదో జరిగిపోయింది, దాని గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. జరిగే దాని గురించి ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నది కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా మా పోరాటాలు మాకు ఉంటాయి. ఏం కూడా ఎవరు మీరు భయపడే పని లేదు. మీరు భయపడమని చెప్పలేదు కదప్పా. ఏమైనా భయపడమని చెప్పినామా? మేము భయపడాలా అంటే మేము ధైర్యంగా నిలబడినామని చెప్పేసి మా వాళ్ళు భయపడకుండా నిలబడినా కూడా మీరు గమనించుకోవాలా. మీరేంటి భయపడతారు? అధికారంలో ఉన్న మీరు భయపడతారా? మీరు భయపెడతా ఉన్నారు కాబట్టి, మేము భయపడతామని అనుకుంటా ఉన్నారు కాబట్టి మా వాళ్ళందరూ కూడా భయం పెట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంత అరాచకాలు జరుగుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉండడం లేదు రాష్ట్రంలో. ఎక్కడ చూసినా అరాచకాలు, హత్య రాజకీయాలు, అత్యాచారాలు జరిగినా మీరే చూస్తూ ఉన్నారు గంటలారా. అదే ఏదున్నా కూడా ఛాలెంజ్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఛాలెంజ్ చేసినట్టు చేసిండొచ్చు. దానికి సమాధానం చెప్పాలో ఎప్పుడు చెప్పాలో చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అన్నిటికీ సమాధానాలు ఉండవు. ఛాలెంజ్ చేసినట్టు కంటే సమాధానం ఉండవు. ఏదన్నా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంతేకాని మీరు ఎందుకు పోయినారనే ప్రశ్న వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. లేకపోతే ఈ మీడియా కూడా మీరు కూడా గౌరవంగా మాట్లాడినారు, మేము కూడా గౌరవంగా చెప్తా ఉన్నాము. ఎవరి పార్టీ వాళ్ళది గుర్తుపెట్టుకొని మీరు కూడా మెలగాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా మీరు మీ పార్టీ పరంగా అన్ని విధాలుగా మీరు కూడా అభివృద్ధిలోకి రావాలని చెప్తాను నేను కూడా. మీరు కూడా అభివృద్ధిలోకి రావాల్సి ఉందే, కాదనిలే. ఎందుకంటే అధికార పార్టీ ఉంది. ఇప్పుడు మంచి పేరు తెచ్చుకోండి, ఎవరు వద్దంటారు మిమ్మల్ని. మేమేం చేసేమని చేసాం. మీరు దృష్టి పెట్టాల్సి ఉండేది దీని మీద కాదు మీరు పెట్టాల్సి ఉండేది. ఏదన్నా కూడా మెడికల్ కాలేజ్ ఓపెన్ చేయండి. ఉర్దూ కాలేజ్ ఉంది, ఐటీఐ కాలేజ్ ఉంది, మన ఉర్దూ మైనార్టీ హాస్టల్ ఉంది. అవన్నీ కూడా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి స్టార్ట్ చేసి డిగ్రీ కాలేజ్ ఉంది, దానికి స్థలాలు కేటాయించినాము. అది కూడా మీరు బిల్డింగ్లకు ఏర్పాటు చేసి ఈ విధంగా అభివృద్ధి లేకపోతే మీకే మంచి పేరు ఉంటుంది. అది ఆలోచన చేసుకోండి. కానీ ఇవన్నీ పనికి వచ్చేవి కాదు, పాడొచ్చేవి కాదు. మీకే రావు, నాకే రావు, ఉపయోగం లేదు. ఇవన్నీ కూడా ఏదున్నా కూడా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎవరి పార్టీ పరంగా వాళ్ళకి అధికారం ఉంది. మేము చెప్తా ఉన్నాం. ఈ పొద్దు ఇంకా మెడికల్ కాలేజ్ ఎందుకు ఆగిపోయింది. తర్వాత గతంలో ఐటీఐ కాలేజ్ మీ దాంట్లో కంప్లీట్ అయినా నేను తేలేకపోయినాను. మీరు ఇప్పుడైనా ఐటీఐ కాలేజ్కి ఉర్దూ కాలేజ్కి ఎంత బిల్డింగ్లు కట్టించాము. ఉర్దూ కాలేజ్ బిల్డింగ్ కట్టించాము. ఆడ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ కట్టినారు. ఆల్రెడీగా బ్రహ్మాండంగా ఉన్నది. టీచింగ్ స్టాఫ్ని తీసుకొచ్చి ప్రజలకి అంటే మైనార్టీలకు అందియాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతూ ఉంది. దీని మీద దృష్టి పెడదాం. మీరైనా నేనైనా ఈ పనికొచ్చే విషయాలు కాదు ఇవి. ఏదన్నా మీరు ఏదన్నా మనమే అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు నడపండి. మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతాం.